1958లో చైనాలోని మావో జెడాంగ్ ప్రభుత్వం పిచ్చుకలు పంటలను తింటున్నాయని నమ్మి, నష్టాన్ని నివారించాలనే లక్ష్యంతో గ్రేట్ స్పారో క్యాంపెయిన్, అంటే పిచ్చుకలపై యుద్ధం ప్రకటించింది. పిచ్చుకల నిర్మూలన వల్ల పంటలకు నష్టం వాటిల్లుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. 2 ఏళ్లలో పిచ్చుకలు అంతరించిపోయేలా చేశారు. కీటకాలు విపరీతంగా పెరిగిపోయి, పంటలను తిని నాశనం చేయడంతో ఆహార కొరత ఏర్పడింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన కరువులలో ఒకదానికి దారితీసి, కోట్లాది ప్రజల మరణానికి కారణమైంది. ఈ విపత్తు తర్వాత చైనా ప్రభుత్వం తన తప్పును గ్రహించి, పిచ్చుకలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంది. ఇప్పుడు చైనాలో పిచ్చుకలు అరుదుగా కనిపిస్తాయి.